మన ఆప్కి అదాలత్లో బాద్షా మీద ఆరోపించబడ్డ మరొక నింద. ఇతను అందరికంటే ఎక్కువగా డ్రామా చేస్తారు. చూశారు కదా, మీరే విధంగా డ్రామా చేస్తారో దానికి సంబంధించిన ఫోటో నా దగ్గరుంది. మీరు వేసుకున్న షార్ట్స్ తాడుని అలా బయట వదిలేస్తారు. ఒక కాలుకి ఒక రకం షూ, ఇంకో కాలుకి ఇంకొక షూ. ఇది ప్రజలకి చూపిద్దామనుకుంటున్నాను. పాట బావుంది, తాడెందుకు కట్టుకోలేదు? సార్ అది ఫ్యాషన్. ఫ్యాషన్ అది చాలా బాగుంటుంది. నాకు బానే అనిపించింది. సార్ కూర్చునున్నారు కదా, ఆయన చెప్తారు అది ఫ్యాషనా కాదా అని. అవును, కరెక్టే. ఆయన ఫ్యాషన్లో మాస్టర్. సునీల్ శెట్టి సార్, మీరే చెప్పండి, తాడు వదిలేయడం ఫ్యాషనా? బాద్షా ఏం చేసినా అది ఫ్యాషనే. ఇప్పుడు తర్వాత మాట్లాడుకునే విషయం మీ షూస్ గురించి. అదేంటి మిస్టరీ? మిస్టరీ అంతా ఏం లేదు, ఉత్తి చెప్పలే. చిన్నప్పుడు తన్నులు తిన్నాను, ఇప్పుడు డబ్బులు ఇచ్చి తింటున్నాను. చాలా షూలు కొంటారా మీరు? అందులో ఎక్కువ డబ్బులు తిన్నాను కదా. నా క్వశ్చన్ ఏంటంటే, మీరు ల్యాంబోర్గిని కొన్నారు, ఆ, కానీ మీరు ఇంకా డ్రైవ్ చేయలేకపోతున్నారు. ఎందుకలా? నాకు దాని గేర్ ఎలా ఉంటుందో కూడా తెలీదు. దాన్ని పెడల్ షిఫ్ట్ నుండి ఆన్ చేయాలంట, అది కూడా నాకు తెలీదు. గేర్ ఉండదని ఎవరు చెప్పారు? ఎప్పుడైనా తోలావా నువ్వు? ఖచ్చితంగా ఒకరోజు నువ్వు కొంటావు ఇన్షాల్లా. అది ఎలా తోలాలో అప్పుడు నాకు తెలియదు. అందువల్ల అందులో కూర్చుని నేను గేర్ని వెతుకుతూ ఉన్నా. ఆ తర్వాత హౌ టు డ్రైవ్ అని యూట్యూబ్లో సెర్చ్ చేశా. అది వెనక ఏదో గేర్ లాగా ఉంటుంది. ఆ తర్వాతే అందులో పెడల్ షిఫ్ట్ ఉంటుందని నాకు తెలుసు. రైట్ హ్యాండ్లోనే చేయగలమని కూడా అప్పుడే నాకు తెలుసు. అలాగే తోల్తార్లా ఉంది, నాకు తెలియదు. మీకు సినిమాల్లో రకరకాల రోల్స్ వచ్చాయని విన్నాను. అది లవ్ స్టోరీలో కూడా వచ్చిందని విన్నాను. మంచి రోల్ అంతా దొరకలేదు, కానీ రోల్ ఆఫర్స్ దొరికాయి. ఎందుకు వద్దన్నారు? మీరందరూ లవ్ స్టోరీస్ చూసారా? విక్కీ కౌశల్ రోల్ చూసారా? విక్కీ కౌశల్ రోల్ ఆఫర్ నాకు దొరికింది. అప్పుడు కరణ్ సార్ ఆ క్యారెక్టర్ గురించి నాకు చెప్తా ఉన్నారు. నేనెందుకు ఈ రోల్స్ అంతా చేయాలి? నాకు మొగాలికి ఇది కొంచెం వ్యతిరేకంగా ఉన్నట్టు అనిపించింది. ఆ మైండ్ సెట్లో ఉన్నాను. అందువల్ల నేను దాన్ని రిజెక్ట్ చేశాను. అందుకే నేను అది చేయలేదు. అలాగే గుడ్ న్యూస్లో కూడా నాకు దిల్జిత్ అనే రోల్ దొరికింది, అది వద్దని చెప్పేశాను. కానీ అప్పుడు అక్షయ్ అనేయలేదు, రాజ్ కుమార్ రావే ఉన్నారు. అప్పుడు రాజ్ సార్ నాకు దిల్జిత్ అనే రోల్ కోసం ఆడిషన్కి పిలిచారు. అప్పుడు నాకు ఒకటే అనిపించింది, లవ్ స్టోరీస్లో వాడు కుడెంట్ సాటిస్ఫై హిస్ వైఫ్, ఇంకా ఇందులో వాడికి పాప పుట్టదు. నాకేమనిపించిందంటే, నా మొహం చూస్తే అలా అనిపిస్తోందా ఏంటి? ఇంకో సినిమా కూడా వచ్చింది, కాందా ఫిషా ఫకానా అని. అందులో ర్యాపర్ రోల్ దొరికింది. ఆ రోల్లో వాడికి ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ ఉంటుంది. ఈసారి అయితే చేద్దామని నాకు అనిపించింది. అప్పుడే ఇదంతా నాకు రావడం ఆపుతారనిపించింది. ఇలాంటి రోల్సే నాకు దొరికింది సార్. దానికి కారణం అనేది ఏదో నాకు ఉంటుంది. తెలియదు సార్, ఐ డోంట్ నో. ఒకవేళ మీకు నన్ను చూస్తుంటే అలా అనిపిస్తోందో ఏంటో నాకు తెలియట్లేదు సార్. సార్, హార్ట్లెస్ అని ఒక పాట ఉంది. మీ ఇన్స్పిరేషన్ ఎవరు? ఎవరి కోసం పాడారు? వెరీ 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 నైస్ సాంగ్. హార్ట్లెస్ ఎవరి కోసం అంటే, కాలేజ్ టైంలో నాకు ఒక గర్ల్ ఫ్రెండ్ ఉండేది. అప్పుడు నేను ఎక్కువ స్ట్రగుల్ చేస్తూ ఉన్నాను. అప్పుడు నేను చండీగఢ్లో ఉండేవాడిని, ఢిల్లీకి వస్తూ వెళ్తూ ఉండేవాడిని. మేము ఎక్కువ టైం స్పెండ్ చేయలేకపోయాం. అందుకే తన కోసం రాశాను. నాకు తెలుసు मेरा चेहरा तेरे दिल का सुकून है, तू भी मेरी इन रगों में बहता खून है, कहने को दूर है दिल के करीब है, पैसे का नशा भी जाने जाना एक जुनून है, तुझे कैसे मैं बताऊं तू कितनी मासूम है. యాక్చువల్లీ తన అమాయకురాలు కాదు. मुझे पता है तू है परेशान क्योंकि मेरी पहली एल्बम पिछले 2 सालों से कमिंग सून है, पर तू हिम्मत ना हार, दिल छोटा मत कर, साथ मेरे चल मेरा हाथ पकड़ कर, आंखों में तू आंसू लेके सोया ना कर, बेबी बादशाह की जान है तू रोया ना कर. తను అది అర్థం చేసుకుంటే బాగుండేది. అందరూ మీ సాంగ్సే వింటున్నారు. మీకు ఏ పాట ఇష్టం? ఒకసారి ఆ పాట మా కోసం మీరు పాడతారా?
అది నాకు ఇప్పుడంతా కింగ్ వాళ్ళ పాటంతా చాలా ఇష్టం. ఒక పాట పాడండి ప్లీజ్. నేనెలా పాడతాను? అది అతని ప్లీజ్ పాట. సార్, ప్లీజ్ సార్ పాడండి సార్. అతను పాడతారు. देख सकता नहीं कुछ मैं रखूंगा सोनिया, कभी देख सकता नहीं सोनिया, तेरे दिल से ना कभी खेलूंगा, सारे राज अपने दे दूंगा, मेरी जान तेरे बगैर तू मान मेरी जान, సూపర్, నిజంగా సూపర్. సూపర్. నా క్వశ్చన్ ఏంటంటే, మీరొక హాలీవుడ్ ఆర్టిస్ట్ తో పాడేది విన్నాను. వేరే ఏదైనా హాలీవుడ్ ఆర్టిస్ట్ తో కొలాబరేట్ చేసే ఐడియా మీకు ఏమైనా ఉందా? చెప్పండి సార్. నా తలరాత బాగుందంటే చూద్దాం, ఖచ్చితంగా చేయొచ్చు. సార్ మీ దగ్గర ఒక చిన్న రిక్వెస్ట్. చెప్పండి. సార్ మీరు ఎన్నో ఫేమస్ అయిన పాటలు పాడారు. ఏదైనా ఒక పాటకి మీరు డాన్స్ చేస్తారా? మీరు డాన్స్ చేస్తే మేము చూస్తాం. మా దగ్గర ఇంకో ట్రాక్ రెడీగా ఉంది.